దుర్యోధనుడి ఆలోచన ఎప్పుడు ఏముంటుంది? దానికి తోడు అక్కడ భంగపాటు జరిగింది. పాండవ రాజ్యాన్ని ఎలా కబళించాలి, ఎలా పాండవుల్ని అవమానించాలి, దానికి తోడు శకుని బయలుదేరాడు. వాళ్ళని ద్యూతానికి ఆహ్వానించు, మాయాజూతంలో నీకు నేను ఏ విధమైన ఇబ్బంది లేకుండా పాండవ సామ్రాజ్యాన్ని సమస్త ఐశ్వర్యాన్ని నీకు ఇప్పించేస్తానన్నాడు. ధర్మరాజు గారిని పిలిచినప్పుడు సభామంటపం నిర్మాణం చేశాం, దాని ప్రారంభోత్సవం అందుకు రెండన్నారు. ఆయన వచ్చి కూర్చున్న తర్వాత కూడా చెప్పాడు, మంచిది కాదు, జూదం ఆడకూడదు, ఏదో చెప్పాడు. కానీ విధి బలీయం, కృష్ణ పరమాత్మ జ్ఞాపకానికి రాలేదు. మీకు నేను కృష్ణుడి గురించి చెప్పానుగా, అందుకని ఆ జూదంలో పాల్గొన్నాడు. అసలు ధర్మరాజు గారు ఒక్కసారి కూడా పందెం వేయలేదు. శకుని పందెం వేయడం మొదలెట్టాడు. ఆఖరి పందెం వరకు శకునే వేశాడు. వడ్డడం ఒకటే ధర్మరాజు చేశాడు. అంటే ఒక్కసారి కూడా ధర్మరాజు గెలిచింది లేదు, ధర్మరాజు గారి చేతికి పావులు వెళ్ళింది లేదు. అసలు ఆయన పాచికలు పట్టుకోవాలి, పట్టుకున్నదల్లా శకునే. ఆయన పందెం చెప్పా, ఈయన వెయ్య, ఈయన గెలవా, ఆయన ఓడిపోను, అంతే. అది చిట్ట చివరికి ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే ఆ ఉన్మాదం ద్రౌపదీదేవిని వడ్డడం వరకు వెళ్ళిపోయింది. ఆ ద్రౌపదీదేవిని వడ్డడం, ద్రౌపదీదేవి దగ్గరికి ప్రాతికామిని పంపించడం, నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా అని ఆమె ప్రశ్న వెయ్యడం, సభలోకి వచ్చి ప్రాతికామి చెప్పడం, ఆవిడనే రమ్మను అని కబురు చేయడం, ఆవిడ్ని తీసుకురావడం, తీసుకొచ్చిన తరువాత సభలో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఉద్విగ్నురాలై ఆవిడ ధృతరాష్ట్రుడి పక్కన నిలబడడం, నిలబడిన తరువాత పరిస్థితి చాలా విషమమైనటువంటి స్థితిని సంతరించుకుంటోంది అని గమనించినటువంటి ఆమె, నేను ఇంతమంది ధర్మాత్ములు ఉన్నటువంటి సభలో ప్రశ్న వేశాను, ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పించండి. ధర్మరాజు గారు నన్ను ఓడిపోయాక తను ఓడిపోయాడా, తను ఓడిపోయాక నన్ను ఓడిపోయాడా చెప్పండి. నేను కౌరవదాసినా? ఈ ప్రశ్నలకి ముందు జవాబు చెప్పండి. ఈ ప్రశ్నలకి జవాబు ఎవరు చెప్పలేదు. భీష్మాచార్యుల వారు చెప్పలా, ద్రోణుడు చెప్పలా, ధర్మరాజు చెప్పలా, ఎవరూ చెప్పలా. కానీ దుర్యోధనుడి సోదరుడు వికర్ణుడు మాత్రం లేచాడు. ధైర్యంగా లేచి ఆయన చెప్పాడు, మహాపతివ్రత, ఆమె ప్రశ్న వేస్తోంది. ఆమె ధర్మరాజు గారికి ఒక్కతికే పత్ని కాదు, 5 పాండవులకు ఇల్లాలు. అయినప్పుడు ధర్మరాజు ఎలా ఒడ్డుతాడు ఆవిడ్ని? కాబట్టి ఇది అధర్మజ్యోతం, ఆమెను మీరు గెలుచుకున్నట్టు కాదు అన్నాడు. వికర్ణుడు ఒక్కడే సభలో ద్రౌపదీదేవిని సమర్థిస్తూ మాట్లాడినప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. అది ఏమో వికర్ణుడు చెప్పిన తరువాత వికర్ణుణ్ణి ఖండన చేయకపోయినా, వికర్ణుణ్ణి నువ్వు నోరు మూసుకుని కూర్చో అనకుండా ఉన్నా ఇంకా వికర్ణుడు ఏం మాట్లాడను. తర్వాత విదురుడు ఇటు మాట్లాడతాడు. ఆ తర్వాత సభలో వాతావరణం ఎలా ఉండునో ఇది గమనించాడు కర్ణుడు. వికర్ణుడు తాను ఏ దుర్యోధనుడికి సోదరుడో ఆ దుర్యోధనుడినే వ్యతిరేకిస్తూ మాట్లాడడం కర్ణుడికి జీర్ణం అవ్వలేదు. అసలు నిజానికి వికర్ణుడిని వ్యతిరేకించవలసిన వాడు దుర్యోధనుడు. కానీ ఎవరు వ్యతిరేకించారు అంటే కర్ణుడు వ్యతిరేకించాడు. ఎందుకు వ్యతిరేకించాడు అంటే సభలో ఆనుకూల్యత ఏర్పడడం కానీ, అనుకూలమైన వాతావరణం ఏర్పడడం కానీ, ఏ గొడవ లేకుండా సమసిపోవడం కానీ, ఇద్దరూ జుత్తు పట్టుకునేటటువంటి సందర్భం ఏర్పడకుండా ఉండడం కానీ కర్ణుడికి ఇష్టం ఉండదు. కర్ణుడికి యుద్ధం కావాలి. అందుకే వెంటనే వికర్ణుడిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు, ఎల్లవారు నిరుగనొల్లని ధర్మువు బేల నీకు చెప్పనేలవలసే, చిరుతవానికింత తరుసంటి పలుకులు సన్ని వృద్ధజనములున్న చోట. మూఢుడా, ఇంతమంది పెద్దవాళ్ళు సభలో ఉన్నారు, భీష్మద్రోణాదులు, ఇంతమంది పెద్దలు ఉన్న చోట వాళ్ళు చెప్పాలి ధర్మం గురించి. నువ్వెవడివి? చిన్న కుర్రవాడివి. పెద్ద ధర్మం తెలిసిన వాళ్ళ నువ్వు మాట్లాడతావేమిటి? వాళ్ళు మాట్లాడాలా, నువ్వు మాట్లాడాలా? మరి భీష్మద్రోణుల్ని పట్టుకుని ఈ ముసలాళ్ళు అని తన్నన్నప్పుడు ఏమైంది ఈ ధర్మం? అంటే దేనికి వాడుకుంటూ ఉంటాడు ఎప్పుడు అంటే కురుపాండవుల మధ్య దూరం పెరగాలి, యుద్ధం రావాలి, దానికోసమే. అంతేగాని నిజంగా పెద్దరికం ఇచ్చి మాట్లాడేవాడైతే ఆ రోజున ఈ మాట అనకూడదుగా. భీష్మద్రోణులు మాట్లాడినప్పుడు ఇందాక నీ చెప్పిన మాట
ఇప్పుడు వికర్ణుణ్ణి కూర్చోపెట్టేయడానికి మాత్రం సభలో ఇంతమంది పెద్దలు ఉంటే తగుదునమ్మా నేనే పెద్దవాడిని నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడడానికి వీలు లేదు, కాబట్టి నీకు తగిన స్థాయిలో నువ్వు మాట్లాడు, కూర్చో అన్నాడు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఒక సమస్యగా పరిష్కరిద్దాం అనుకున్న వాళ్ళు బయలుదేరితే సమస్య పరిష్కారం అవుతుంది. అసలు ఎందుకు పరిష్కారం అవుతుంది అంటే, నేను చెప్పిన మాట ఒక గంభీరమైన మాట చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు సృష్టించనిది, అసలు ఈశ్వర సృష్టిలో లేనిది ఏదైనా ఉంటే సమస్య. ఆయన సమస్యకు సృష్టికర్త కాడు, ఆయన సమస్యలను సృష్టించలేదు. సమస్యకి సృష్టికర్త ఎవడు అంటే మనుష్యుడే. ఆయన నీ ప్రతి వాడికి ఏదో ఒక సమర్థతనిస్తాడు, ప్రతివాడు బతకడానికి ఏదో అవకాశం ఇస్తాడు, నువ్వు ఇలా ఉండు అంటాడు. కానీ మనసని ఒకటి ఉందే, దాని తమాషా ఇవాళ బాగుంటుంది, రేపు వాడంటే ఇష్టం ఉండదు, ఎల్లుండి ఇంకోడంటే ఇష్టం ఉండదు, ఇప్పుడు బాగుంటుంది కాసేపు ఆగి బాగుండదు. సమస్యలన్నిటికీ సృష్టికర్త మనుష్యుడే. మనిషి సమస్యని సృష్టించుకుని ఆ సమస్య నుంచి తాను బయట పడలేకపోతే నింద ఈశ్వరుణ్ణి చేస్తుంటాడు. ఏం చేశాడండి నాకు అంటాడు. అసలు ఆయన కాదుగా సృష్టికర్త. సమస్యకి సృష్టికర్త ఈశ్వరుడు కానే కాడు, సమస్యకి సృష్టికర్త మనుష్యుడే. ఎందుకని అంటే ఒక్క మాట చెప్తున్నాను, దేన్నైనా సరిపెట్టేసుకోగలిగితే వాడికి సమస్య లేదు. శంకరులు అంటారు కోపీనవంత కలు భాగ్యవంత అంటారు, సర్దుకుపోయే లక్షణం అంటారు చూడండి పెద్దవాళ్ళు. వాడికి సమస్య ఏది, వాడు ప్రశాంతంగానే ఉంటాడు వాడు. కానీ ఓ సమస్య వచ్చింది అనుకోండి, రాకుండా ఎలా ఉంటుంది, సమస్యలన్న తర్వాత వస్తాయి. ఈశ్వరుడు సృష్టికర్త కాడు అని నేను అన్నంత మాత్రం చేత నాకే సమస్యలు ఏమీ లేవని చెప్పగలిగినంత ధైర్యం నేను చేయలేను. ఎందుకని అంటే నాకు ఓ మనసు ఉంది కదా, ఉన్నప్పుడు సమస్య లేకుండా ఎలా ఉంటుంది, ఏదో సమస్య వస్తుంటుంది. అయితే జ్ఞాపకానికి వచ్చినప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటాం. దాని యందు స్థిరమైన ప్రజ్ఞ రావడం కోసం భారతం పట్టుకోవడం. నిజానికి వింటున్న వాళ్ళలో నన్ను దాటిపోయిన మహాత్ములు ఎంతోమంది ఉండొచ్చు. అసలు ఏ సమస్య మనసులో లేకుండా ప్రశాంతంగా ఉండగలిగిన వారు ఉండొచ్చు. వాళ్ళు ఏదో వింటున్నట్టుగా కూర్చుంటారు వాళ్ళ పెద్దరికంతో. అటువంటి అధికులు ఉంటారు సభల్లో. కానీ ఏదో చెప్తూ వేదిక మీదకి ఎక్కినందుకు ఏదో నేను గొప్పవాణ్ణి అనుకోకూడదు. సభలో ఎంతమంది ఉన్నారో నాకన్నా ఉన్నతులు. నిజంగా చెప్పాలి అంటే మీ అందరి తర్వాత ఆఖరి పేరు ఎందుకైనా మంచిదని 4 గీతలు పెట్టిన తర్వాత నా పేరు రాస్తారు. మర్చిపోయామేమో ఇంకో 4 ఉండే ఉంటారు వీడికన్నా పెద్దలని. కాబట్టి సమస్య ఏర్పడినప్పుడు సమస్యని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించారనుకోండి, అది వేరు. పరిష్కరింపబడిందా పరిష్కరింపబడలేదా వేరు. కానీ సమస్యని పరిష్కరించడం కన్నా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉండి సమస్యని పెంచడం మనసులో ఉందనుకోండి, అది పెద్ద ప్రమాదం. అది సమస్యని జటిలం చేస్తుంది. వాడక్కడ కూర్చున్నది ఏమిటి, సభలో సభ్యత్వం ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటి, కొంత మర్యాదతో మాట్లాడతాడు, సమస్యల పరిష్కారానికి కూర్చున్నాడు అని గుర్తు. కానీ వాడే సమస్యకి సృష్టికర్త అయితే, వాడే సమస్యని పెంచి పెద్ద చేసేవాడైతే ఎంత ప్రమాదం వైపుకి ఎడుతుంది. ఇక్కడ వచ్చింది ఆ ఇబ్బంది. వికర్ణుడు పరిష్కారం కోసమని ఇది ధర్మము కాదు, ఇలా ఎందుకు చేస్తారంటున్నాడు. ఏమో ఏమై ఉండేదో, ఆయన మాట విని విదురుడు మాట విని ఏదో చేస్తే ఏమో ఆ రోజు ఏమై ఉండేదో. పాండవ కౌరవుల మధ్య అంత దూరం జరిగిపోవలసిన అవసరం ఉండేది కాదేమో. కానీ వికర్ణుణ్ణి నోరు మూసు కూర్చో అని కూర్చోబెట్టేసిన వాడు ఎవరు అంటే కర్ణుడు కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టేసి ఊరుకుంటే ఇంకొకలా ఉండును. ఈయన ప్రతివాదం వినిపించాడు. త్రికరణ శుద్ధిగా కర్ణుడికి తెలుసు తాను చేస్తున్న వాదన తప్పు, నేను అలా మాట్లాడకూడదు. ఒక పతివ్రతను ఉద్దేశించి, ద్రౌపదీదేవి పతివ్రత, రాజసూయాగంలో అవబృధ స్నానం చేసింది, ధర్మరాజు గారి ఇల్లాలు, పాండవులు అధర్మాత్ములు కారు,
క్రమశిక్షణతో కూడిన పరాక్రమం ఉన్నవారన్న విషయం కర్ణుడికి స్పష్టంగా తెలుసు. ఎందుకనంటే అదే కర్ణుడు అనేక పర్యాయములు తర్వాత మాట్లాడుతూ చెప్పాడు, పాండవులు ధర్మాత్ములు, శౌర్యమున్నవారు, క్రమశిక్షణ ఉన్నవారు, దేనికి పడితే దానికి ఉద్రేకపడే స్వభావం ఉన్నవారు కారు అని చెప్పాడు. మరి ఇన్ని తెలుసున్నవాడు ద్రౌపదీదేవిని కించపరిచి మాట్లాడవచ్చా అంటే ఎందుకు మాట్లాడతాడు అలా అంటే, పరిష్కారం ఏర్పడకూడదు, సమస్య పెద్దది కావాలి. సమస్య పెద్దదైతే యుద్ధం వస్తుంది, యుద్ధం వస్తే తానే అర్జునుడిని చంపాలి, ఆ కీర్తి తనకి రావాలి. అది ఏమిటో ఇంకా ఆశ్చర్యం అలా ఉండిపోయింది. దాన్ని దాటలేకపోయాడు. కానీ అదే మహాభారతానికి మహోపకారం చేసింది. ఆయన తెలియకుండా మహోపకారం చేశాడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు అందరి ముందు, ఏమిటి వికర్ణను మాట్లాడుతూ అధర్మంగా జయింపబడింది అంటావేమిటి? ధర్మాత్ములైన వారు సభలో ఎందరో ఉన్నారు, భీష్మద్రోణాదులు. వీళ్ళందరూ చూస్తుండగా పందెం ఒడ్డినవాడు ధర్మరాజు. ధర్మరాజు కన్నా ధర్మాత్ముడివి అనుగు, నీకు తెలుసా ధర్మం? ధర్మరాజు ఒడ్డాడు. ఆమె ఏకవస్త్ర అంటున్నావు. ఆమె ఏకవస్త్ర అని వెనకేసుకు రావలసిన అవసరం ఏం లేదు. ఆమె 5 భర్తలను పొంది ఉంది. ఈ సృష్టిలో భగవంతుడు స్త్రీకి ఒక్క భర్తని విధించాడు. ఈమె తత్శాసనానికి వ్యతిరేకంగా 5 భర్తలని స్వీకరించింది. 5 భర్తలు ఉన్నదాన్ని బంధకి అనవలసి ఉంటుంది. కాబట్టి ఆమె బంధకి. ఆమెని సభలోకి తీసుకొచ్చేటప్పుడు అంత మర్యాదగా ఏం తీసుకురావక్కర్లేదు, బట్టలు విప్పి నగ్నంగా తీసుకొచ్చినా తప్పు లేదు అన్నాడు. ఎంత పెద్ద మాట, ఎంత అన్యాయమైన మాట. అసలు ఆ మాట అనడానికి నేను ఎంతో చిన్నబుచ్చుకుని అనవలసి వచ్చింది. ఎందుకని అంటే భారతం చెప్పేటప్పుడు చెప్పకుండా ఇది చెప్పకపోతే సాధ్యం కాదు కాబట్టి చెప్పవలసి వచ్చింది తప్ప అది అంత తేలికగా అసలు సభలో కాదు. ఒకసారి అనడానికి కూడా చాలా బాధగా ఉండే మాట. అంత మాట అన్నాడు. నిజంగా అంత మాటకి ద్రౌపదీదేవి అర్హురాలు కాదు, ఆమెను అలా అనకూడదు అన్న విషయం కర్ణుడికి తెలియదా? ఎందుకన్నాడు? అలా అంటే ఆ సభలో సంతోషించేవాడు ఎవరు? దుర్యోధనుడు ఒక్కడే. దుర్యోధనుడు ఒక్కడు సంతోషిస్తాడని అంత మాట అనొచ్చా? ఒక కులకాంతని, ఒక మహాపతివ్రతని, పోని కులకాంత మహాపతివ్రత అన్ని మాటలు కూడా అక్కర్లేదండి. ఆమె 5 ఇల్లాలు, ఆమె ఒక స్త్రీ. అటువంటి స్త్రీ గురించి ఈ దేశంలో అంత అన్యాయంగా మాట్లాడడం అనేటటువంటిది అసలు అంగీకార యోగ్యమా? ఎవరు అంగీకరిస్తారు కర్ణుడి యొక్క ప్రసంగాన్ని? అయితే కర్ణుడన్న ఈ మాట అన్యాపదేశంగా దుర్యోధనుడికి ఇంకొకలా అర్థమైంది. ఈయన ఏం చెప్తే అది ఆయనకు ఆదేశంలా వినపడుతుంది. వెంటనే ఆయన అన్నాడు, దుశ్శాసనుడిని పిలిచి ఆమె బట్టలు ఊడతీయమన్నాడు. ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగిందా లేదా? దుశ్శాసనుడు వెంటనే లేచొచ్చి ఆ తల్లి ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం చేశాడు. ఆమె శ్రీకృష్ణ పరమాత్మని శరణాగతి చేసింది కాబట్టి అఖండంగా మొల మీద బట్ట వస్తూనే ఉంది. ఆమె రక్షింపబడింది, కాపాడబడింది సభాముఖంగా.